ఏనా అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు మా ఇంటి ముందర ఉండే దేవగినేరు చెట్టు ఇది. దేవగినేరు చెట్టు అంటారు. ఇది చాలా బాగుంటాయి పూలు. ఇంకా ఇప్పుడు కొంచెం తక్కువ కాసింది, మాకు వర్షాలు పడలేదు. వర్షాలు పడినాకైతే ఇంకా ఫుల్గా పూస్తుంది చెట్టు. అప్పుడు మళ్ళీ షార్ట్ వీడియో చేసి పెడతాను. జాతి చెట్టు ఇది. జాతి చెట్టు కూడా బాగానే పూలు పూసింది, కానీ ఎండకు కనపడలేదు. పైన అంతా బాగా పూలు పూసి ఉన్నది. చాలా అందంగా ఉంటుంది. పందిర మొత్తం ఇంటి ముందర పందిరంతా అల్లిచ్చేసినాం జాతి చెట్టుని. చాలా బాగుంటుంది. ఎలా ఉన్నారు? ఈరోజు ఇది సండే రోజు తీసిండేది. సండే స్పెషల్ వచ్చేసి మచ్చిపూస అన్నము. ఆ రోజు నేను పెట్టలేకపోయాను, అందుకని ఈరోజు పెడుతున్నాను. బాగుండాలని బాగుండాలి కోరుకుంటున్నాను. ఈరోజు మనం తినే భోజనం చూద్దాము. దాంతోపాటు నా గురించి కొంచెం విషయం కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా, ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. సరేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇది చికెన్ మచ్బూస్ ఏమంటారు, చికెన్ మచ్బూస్ అన్నం. ఇవి మేము కువైట్లో ఉన్నప్పుడు ఎక్కువ చేసేవాళ్ళం. చూడండి, చికెన్ ముక్కలు ఇలా వేసుకొని, మీకు కనపడుతుందా? ఇలా చికెన్ ముక్క వేసుకొని చూడండి చేశాను. అది మళ్ళీ మీకు ఇదిగోండి, చికెన్ గ్రేవీ, అందులోకి ఇది వచ్చేసి పెరుగు పచ్చడి. ఓకేనండి, నచ్చిందా? నేను ఒక రోజు ఉండి ఒక ట్రైన్లో ఎక్కానండి. ట్రైన్లో ఎక్కేసి తప్పినప్పుడు ఏమైందంటే, ఆ ట్రైన్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. చాలా ఆకలి అవుతుంది నాకు. ఆ పెద్ద ఆయన ఉంటే ఒక మూల కూర్చో ఉన్నాడు. ఆ తాత అడుక్కుండే తాత అనుకుంటాను. ఆ తాత కాడికి వెళ్ళి అడిగాను, తాత నాకు చాలా ఆకలి వేస్తుంది తాత, నాకు ఏమన్నా పెట్టండి తాత అని అడిగాను. అయితే ఆ పెద్ద ఆయన ఏం చేసినాడంటే, ఆయన దగ్గర చిత్తి ఉందండి. చిత్తులో ఎన్నో బట్టలు, కవర్లు ఏవో పెట్టుకొని ఉన్నాడు పాపం. అవన్నీ బయటకు తీశాడు. తీసినప్పుడు అందులో ఎండిపోయిన రొట్టె ముక్క ఒకటి ఉండిందండి. ఆ ఎండిపోయిన రొట్టె ముక్క నాకు ఇచ్చాడు. ఆ రొట్టె ముక్క తిని బాగా వాసన వచ్చేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. అయినా సరే ఆ రొట్టె ముక్క నేను తిన్నాను, ఎందుకంటే ఆకలి అలాంటిది. ఆ విధంగా నేను తప్పిపోయిన రోజుల్లో అలాంటి శ్రమ ఒకటి అనుభవించానండి. అందుకనే అన్నం అంటే నాకు చాలా గౌరవిస్తాను అన్నాన్ని. అది ఏంటి పచ్చడి కానీలండి, చింతకాయ ఊరిమిండి అయినా కూడా తినేస్తానండి. అన్నం కాడ పట్టించుకోనండి. ఓకేనా? మీకు నచ్చిందా? ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.